అగైన్ చాలా రోజుల తర్వాత. సో మీకు ఈ మూవీలో కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అసలు? కథ మొత్తం చాలా ఫ్రెష్, కొంచెం అన్ని ఎలిమెంట్స్ పెట్టుకొని, కానీ ఫోర్స్ఫుల్గా కాకుండా చాలా సీమ్లెస్లీ చెప్పారు. అది చాలా నచ్చింది. అండ్ డెఫినెట్లీ నా క్యారెక్టర్ ఇందు ఒక పల్లెటూరు అమ్మాయి, కొంచెం అల్లరి పిల్ల, అలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు కదా. నేను ఆల్వేస్ అర్బన్ క్యారెక్టర్స్, కొంచెం గర్ల్ నెక్స్ట్ డోర్, సిటీ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. సో దాట్ ఆల్సో ఐ థింక్ వాజ్ రానా కాదు రామ్ చరణ్. డైలాగ్స్ కూడా బాగున్నాయి, డైలాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో సార్, మీరు మీ వానర సైన్యం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టింది అసలు? ఇబ్బంది ఏం పెట్టలేదు. పెడతారు, మరీ పెట్టకుండా ఉండరు. కానీ అందరూ స్వయంగా మీ ఫ్రెండ్ ఆయన ఫ్రెండ్స్ ఎప్పుడు ఇబ్బంది పెట్టరు అని ఉండదు నాకు తెలిసి కదా. ఇబ్బంది పెట్టే వాళ్ళ ఫ్రెండే కదా అని కొద్దిగా లిబర్టీ ఎక్కువ తీసుకొని మేబీ కొంచెం అంటే గుడ్, మంచి కోసమే, చెడు కోసం కాదు. వెర్ ఎవర్ రిక్వైర్డ్ దే డి నాట్ నీడ్ మై అప్రూవల్ పర్మిషన్, అదేం అవసరం లేకుండే హీరోకి. బికాజ్ ఈజ్ మై ఫ్రెండ్, సో ఈస్ గాట్ దట్ లిబర్టీ అండ్ హ్యాడ్ కంప్లీట్ ట్రస్ట్. మొత్తం ట్రస్ట్ ఉండే అతని మీద. నేను ఎప్పుడు పెద్ద ఇన్వాల్వ్ చేసింది ఏం లేదు వాస్తవం చెప్పాలంటే. ఓకే, యా పోతుండే, వెళ్ళాను సెట్కి వెళ్తుండే, ఇక ఉంటాయి కదా మా పనులు, సాయంత్రం మళ్ళీ పేమెంట్ ఇచ్చేది ఉంటుంది కదా, ఆ టైంకి వచ్చి ఏదో ప్రొడ్యూసర్ అట్లా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అడావిడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయా, అంతేగాని. అంతేనా అండి? ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారా మీకు మొత్తం? లేకపోతే ఏం కాదండి, మూవీలో క్రియేటివ్ ఫీల్డ్ కదా, నువ్వు రిస్ట్రిక్ట్ చేసి పెడితే అసలు అది ఎటు కాకుండా పోతుంది. అది అట్లీస్ట్ వీ షుడ్ ట్రస్ట్ సమ్వన్, ఐ షుడ్ గో విత్ ఇట్, అంతే. ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? బాగుంది, ఇట్స్ నైస్. బాగుండిందంటే లైక్ రెండు రకాలుగా ఉంటుంది. స్టార్టింగ్లో బాగాలేకుండా తర్వాత బాగా అనిపించింది, ఇప్పుడు ఇట్స్ ఇంకా బాగా అనిపిస్తుంది, అంతే. రైట్ నౌ ఏమనిపిస్తుంది? 26th ఎన్ని రోజులు ఎక్సైటెడ్, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, దాంట్లో డౌట్ లేదు. 200% ఐ విల్ గెట్ మై మనీ బ్యాక్. ఇన్ ఫ్యాక్ట్ అట్లీస్ట్ ఒక 7 to 10 times మోర్ ఐ విల్ గెట్ మై మనీ బ్యాక్ అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. తదాస్తు, టచ్ వుడ్, మీకు అలానే జరగాలి, మీ జోబ్ మొత్తం నిండాలని కోరుకుంటున్నాం. సో అండ్ స్క్రిప్ట్ దగ్గర చూసేటప్పుడు అంటే ముగ్గురు కూర్చొని, అండ్ తను కూడా మీ ఫ్రెండే కదా, తను మీకు ఇచ్చినటువంటి స్క్రీన్ ప్లే. సో మీ ముగ్గురు కూర్చొని దానిపైన వర్క్ చేశారా, లేదా మీ ఇద్దరు వర్క్ చేశారా? ఎప్పటి నుంచి వర్క్ జరుగుతుంది దీనిపైన? లాస్ట్ 5-6 years నుంచి స్టోరీస్ రాస్తూనే ఉండే ఆయన, విశ్వజిత్ అని. చాలా స్టోరీస్ రాశారు. బట్ ఫస్ట్ మూవీకి వెళ్ళడానికి ఐ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్, లవ్ స్టోరీ, జనరల్ లవ్ స్టోరీస్ కాకుండా మనం డిఫరెంట్గా చేద్దామని ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి రోల్ ఒకవేళ నేను పుల్ ఆఫ్ చేయగలిగితే ద రిజల్ట్స్ వుడ్ బి వెరీ డిఫరెంట్. అందుకోసం ఆ రిస్క్ నేను తీసుకున్నాను. బట్ దానికి ఏం ప్రిపరేషన్ కావాలో అదంతా నేను ప్రాపర్గా చేసుకున్నాను. సో స్క్రిప్ట్ విషయంలోకి వస్తే కూడా అయితే మొత్తం ఆయన, ఐ మీన్ హీ వాజ్ దేర్ ఆల్మోస్ట్ దే బౌండ్ స్క్రిప్ట్. బట్ వేరెవర్ ఆ క్రియేటివ్ పార్ట్ ఇంకా బెటర్ చేయాలి అని చేయాలన్నప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ దేర్. అంటే మీరు కామెంట్స్ కింద చదివారా? అంటే ఎస్పెషల్గా ఆయన గురించి బాగా హైప్ చేసి చాలా కామెంట్స్ వచ్చాయి. మీ స్క్రీన్ ప్లే, ఆయన మీకు ఇచ్చిన స్టోరీ బిట్స్ పిలాని నుంచి అంట కదా, ఆయన చేసిన చాలా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ, అవి చదివారా? చూసాను. సో చాలా పాజిటివ్ ఉంది ఆయన గురించి కూడా. సో స్క్రిప్ట్ అంతా కలిసి